స్వాగతం. ఉలోపాడు మండలం చాగల్లు గ్రామంలో వెలసిన శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలో శ్రీ సీతారాముల కళ్యాణ మండప నిర్మాణానికి శ్రావణ శుక్రవారం కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాగల్లు గ్రామానికి నా ధన్యవాదాలు లభించడంతో పాటు గ్రామస్తుల అభివృద్ధి కోసం ఆయన ముందుండి కృషి చేస్తానని ఆయన చెప్పారు. ప్రతి శాసనసభ్యునికి అందించిన అభిలాషల వృద్ధి పథకాలను ఫలించిన విధంగా అమలు చేయడమే నా లక్ష్యమని చెప్పారు. ఎన్ఎన్ నిర్వహణ విషయంగా ఆయన పేర్కొన్న విలువైన సందేశం గ్రామ ఉలోపాడు మండలం చాగల్లు గ్రామంలో వెలసిన శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలో శ్రీ సీతారాముల కళ్యాణ మండప నిర్మాణానికి శ్రావణ శుక్రవారం కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామానికి నా ధన్యవాదాలు లభించడంతో పాటు గ్రామవాసుల అభివృద్ధి కోసం ఆయన ముందుండి కృషి చేస్తానని వ్యాఖ్యానించారు. ప్రతి శాసనసభ్యునికి అందించిన అభిలాషల వృద్ధి పథకాలను ఫలించిన విధంగా అమలు చేయడమే మా లక్ష్యమని ఆయన గ్రామ ప్రజలు ఏ కోరికలు కోరుకుంటారో వాటిని వీలైనంత త్వరగా తీర్చేందుకు ప్రభుత్వం నుంచి కట్టుబడితే అభివృద్ధి వేగంగా ముందుకు దూసుకుపోతుందని అభివర్ణించారు. అలాగే గ్రామంలోని అభివృద్ధి కార్యక్రమాలు జరిగేందుకు ఇప్పటికే గ్రామ అభివృద్ధి కోసం 74 లక్షల రూపాయల నిధులతో పనులు చేపట్టినట్లు, మరిన్ని 34 లక్షల రూపాయల నిధులు కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. నమస్కారం. ఈరోజు చాగల్లు గ్రామంలో మన ఒడ్డెపాడు సోదరులు భారీ ఉన్న కళ్యాణ మండపం ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా ఒక యూనిట్తో ఇంత పెద్ద కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా ఎవరు సహాయ సహకారాలు లేకుండా సొంత డబ్బులతో ఇటువంటి కార్యక్రమం చేయడం చాలా సంతోషకరం. అంటే మనం గ్రామాల్లో నుంచి బయటికి పోయినా కూడా గ్రామం మీద ఎటువంటి మమకారం అనేది ఇటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు మనందరం గ్రామంలో ఉండే సోదరులను కూడా బయటికి పోయినా కూడా గ్రామం మీద ఎటువంటి మంచి ఆరోగ్యంతో ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్న అందరినీ కూడా మనం ఇప్పుడు కూడా గ్రామంలో గుర్తుపెట్టుకొని వాళ్ళని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా ఈనాటి కళ్యాణ మండపం ఏర్పాటుకు సహకరించినటువంటి సోదరులందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. చిన్న గ్రామమైనా కూడా మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముందుగా ఏంటంటే ఈ కార్యక్రమానికి పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మీరందరికీ కూడా తెలుసు, ఈ రోజు ఇక్కడ ఈ మంచి శ్రీరామ టెంపుల్లో రాజకీయాలు మాట్లాడలేదు, కానీ పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మీరందరూ కూడా గమనించారు. ఆర్థిక వ్యవస్థ ఎంత ఇబ్బందుల్లో ఉన్నా ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏవైతే ఎలక్షన్ లో మేనిఫెస్టోలో చెప్పాడో అవన్నీ కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కంప్లీట్ చేసుకుంటా వస్తా ఉన్నారు. వృద్ధులు పెన్షన్లు కానీ, అలాగే హెడ్ క్వార్టర్ అన్నా క్యాంటీన్ కానీ, ఈరోజు మనకి నిన్ననే అన్నదాతల సుఖీభావ అందరూ రైతుల అకౌంట్ లో అమౌంట్ పడడం కానీ, అలాగే 3 గ్యాస్ సిలిండర్లు కానీ రేపు ఆగస్టు 15 తారీఖున తల్లులకి అందరికీ కూడా ఆర్టీసీ బస్సులో ప్రయాణం కానీ, అలాగే ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ తల్లికి వందనం, అనేక సంక్షేమ కార్యక్రమాలు, అలాగే దాంతో పాటు గత ప్రభుత్వం అభివృద్ధి అనేది మర్చిపోయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో 50 లక్షలు తక్కువ కనీసం 40-50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లు వేయడం కానీ, లేకపోతే కలవలు కట్టడం కానీ, లేకపోతే చెరువు కాలువలు చేయడం కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు, రైతులు పెట్టుకొచ్చే కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా మీ గ్రామానికి కూడా ఎంతో 10 లక్షలు 30 లక్షలు అలాంటి సిమెంట్ రోడ్లు వేసాం. మళ్ళా ఇప్పుడు 20 లక్షలు ఎంతో మళ్ళా సిమెంట్ రోడ్లు కూడా అప్రూవల్ అయ్యి మొన్న 3 డేస్ బ్యాక్. మీరు ఏదైతే ఆ రోజు ఎలక్షన్ లో బ్రహ్మాండంగా ఎవరికి ఇవ్వాలంత మెజార్టీ చాగల్లు గ్రామంలో మీరందరూ ఒక మంచి కుటుంబ సభ్యులాగా నాకు 500 ఓట్లు ఈ గ్రామంలో ఎప్పుడుగా ఈ గ్రామానికి ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. పెద్ద గ్రామంలో పోటీగా ఏమైనా ఫండ్స్ పెట్టినా కూడా చాగల్లు గ్రామం ఎప్పుడు నాకు మైండ్ లో ఉంది. ఎందుకంటే మంచి మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపించినందుకు మీ అందరూ చేతులు ఎత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిన్న మన సోదరులు కూడా నిన్న సెలవులు ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. నాకు అనేక కార్యక్రమాలు ఈ రోజు బయటకు అయినా కూడా చాగల్లు గ్రామం కంపల్సరిగా రావాలని చెప్పి ఉదయాన్నే ఈ కార్యక్రమాన్ని చూసుకొని బయట చేద్దామని చెప్పి ఈరోజు రావడం జరిగింది. నిన్న మనకి ఇక్కడ శ్మశానానికి పోయే రోజు అడిగే తలవంతి ఇమీడియట్ గా
మండల గ్రాంట్లు పెట్టమని చెప్పి ఎంపీ గారు కూడా చెప్పారు. మన దీంట్లోనే తప్పనిసరిగా అది కూడా స్టార్ట్ చేస్తాం. అలాగే శ్మశానానికి కూడా కాంపౌండర్ కావాలని చెప్పి కూడా అడగడం జరిగింది. తప్పనిసరిగా మీకు ఏదైతే నేను ఇంతకుముందు కంటే కూడా అంతకుముందు శాసనసభ్యుల కంటే కూడా మెరుగైన విధంగా ఈ గ్రామానికి నా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని చెప్పి మీకు వీలైనంత వరకు మీరు అన్ని పనులు కూడా కంప్లీట్ చేసి తప్పకుండా మీ అందరి మన్నన పొంది రేపు 2029లో మీ అందరికీ గుర్తించి మళ్ళా శాసనసభ్యుడు అయ్యేదానికి నేను ఎప్పుడు మీకు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి ఒక కమిట్మెంట్ తో వచ్చాం. మేము కూడా మీలాగనే హైదరాబాద్ వ్యాపారం చేసుకుని ఎంతోమంది రాజకీయంలో కొద్దిగా ఉంది కాబట్టి వచ్చి ఎంతమంది మన నియోజకవర్గానికి సేవలు చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. తప్పనిసరిగా ఈ మండలం రాబోయే రోజుల్లో గురించి ఒక పారిశ్రామిక కేంద్రం కాబోతా ఉంది. మీరందరూ కూడా ఈ పారిశ్రామికానికి మనకి సహాయ సహకారాలు అందించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, అలాగే యువ నాయకుడు లోకేష్ బాబు గారికి, మన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిని ఏ విధంగా యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని కాపాడాలని చెప్పి మీ అందరికీ కూడా రైతులకు ఇబ్బంది ఉండదు. కానీ సరైన రేపు రవాణా పూర్తింటే మన ప్రాంతం ఒక పారిశ్రామిక కేంద్రాలు కాబోతా ఉంది. మనందరం హైదరాబాద్ పోయి ఫోన్ చేసుకున్నాం. రేపు హైదరాబాద్ నుంచి మన దగ్గర పనిచేసే రోజులు కూడా పౌరులుగా కాపాడుతా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తప్పనిసరిగా ఈ రోజు ఏదైతే సోదరులు అడిగారో బీసీ కాలేజీలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మీకు ఏ అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ 4 సంవత్సరాలు కంప్లీట్ చేసి మీ అందరూ మనాలో పోతారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు నన్ను ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించిన ఆహ్వాన కమిటీ సోదరులందరికీ, అలాగే చాగోలు గ్రామ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.